జాయిన్ అయిన వారే. దీంతో పార్టీలో ఇన్నేళ్లుగా పనిచేసి టికెట్ ఆశిస్తున్న వాళ్ళు కొంత నారాజయ్యే ఛాన్స్ ఉంది. దీనిని రేవంత్ రెడ్డి ఎలా హ్యాండిల్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. ఆయనకి సికింద్రాబాద్ లోక్సభ టికెట్ ఇవ్వడం ఇప్పుడు పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన రంజిత్ రెడ్డి తన సిట్టింగ్ స్థానం చేవెళ్ల నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీకి రెడీ అయ్యారు. నాగర్ కర్నూలు నుంచి సీనియారిటీకి పెద్దపీట వేస్తూ మల్లు రవికి టికెట్ కేటాయించారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కొడుకు గడ్డం వంశీకి పెద్దపల్లి టికెట్ దక్కింది. అక్కడ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. అయినా గడ్డం వంశీకి టికెట్ ఇవ్వడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ 57 మంది లోక్సభ అభ్యర్థులతో మూడో లిస్టు విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు సంబంధించి 5 లోక్సభ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ఖరారు చేసింది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, మల్కాజిగిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, చేవేళ్ల నుంచి రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి పేర్లను హైకమాండ్ ఖరారు చేసింది. గతంలో 4 లోక్సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన కాంగ్రెస్ తాజాగా 5 పేర్లను ఓకే చేసింది. దీంతో మొత్తం 9 లోక్సభ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. తెలంగాణ లోక్సభ అభ్యర్థుల రెండో జాబితాలో ఖరారైన 5 లీడర్లలో 4 కొత్త లీడర్లే కావడం చర్చగా జరుగుతోంది. గడ్డం వంశీ, సునీత మహేందర్ రెడ్డి, దానం నాగేందర్, రంజిత్ రెడ్డి ఈ 4 లీడర్లు కూడా రీసెంట్ గా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. దీంతో పార్టీలో ఇన్నేళ్లుగా పనిచేసి టికెట్ ఆశిస్తున్న వాళ్ళు కొంత నారాజయ్యే ఛాన్స్ ఉంది. దీనిని రేవంత్ రెడ్డి ఎలా హ్యాండిల్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు సికింద్రాబాద్ లోక్సభ టికెట్ ఇవ్వడం ఇప్పుడు పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన రంజిత్ రెడ్డి తన సిట్టింగ్ స్థానం చేవెళ్ల నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీకి రెడీ అయ్యారు. నాగర్ కర్నూలు నుంచి సీనియారిటీకి పెద్దపీట వేస్తూ మల్లు రవికి టికెట్ కేటాయించారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కొడుకు గడ్డం వంశీకి పెద్దపల్లి టికెట్ దక్కింది. అక్కడ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. అయినా గడ్డం వంశీకి టికెట్ ఇవ్వడం విశేషంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ కాంగ్రెస్ రెండో లిస్టులో కొందరు మాజీ బీఆర్ఎస్ నేతలు ఆశావహులకు భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన 2 నేతలకు కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చింది. సికింద్రాబాద్ టికెట్ ను బొంతు రామ్మోహన్ ఆశించి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. పెద్దపల్లి సీటు ఆశించిన సిట్టింగ్ ఎంపీ బోరకుంట వెంకటేష్ నేత కూడా బీఆర్ఎస్ నుంచి వీడి కాంగ్రెస్ లో చేరారు. ఈ 2 లీడర్లకు ఎంపీ టికెట్లు దక్కలేదు. ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలో కాంగ్రెస్ 5 పార్లమెంట్ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితాలో కొద్దిసేపటి క్రితమే ఏఐసిసి కార్యాలయంలో ఇటు సెంట్రల్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీలో కూడా తెలంగాణ సంబంధించిన 5 పార్లమెంట్ స్థానాలకు కూడా అభ్యర్థులను కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. ఇటు పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, మల్కాజిగిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, నాగర్కర్నూలు నుంచి మల్లు రవి, చేవెళ్ల నుంచి సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి కూడా
టికెట్లు కూడా కన్ఫర్మ్ చేసింది. అయితే ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం ఉంది. మొదటి నుంచి కూడా ఇటు చాలా వరకు అంటే ఇప్పుడు నేను ప్రకటించినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి కూడా చాలా వరకు కూడా చర్చ వచ్చింది. ఇక్కడ పెద్దపల్లి విషయానికి వస్తే మాత్రం గడ్డం వంశీకృష్ణ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ పెద్దపల్లి నుంచి చాలా మంది ఆశావాహులు పెద్దపల్లి టికెట్ కోసం కూడా తీవ్ర ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇటు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరే టైంలోనే వివేక్ వెంకటస్వామి కొడుకుకు టికెట్ ఇవ్వాలని కూడా ఆయన హైకమాండ్ కూడా డిమాండ్ చేయడం జరిగింది. తను ఒకవేళ చెన్నై నుంచి పోటీ చేస్తే తన కొడుక్కి పెద్దపల్లి టికెట్ ఇవ్వాలని కూడా ఆయన ప్రతిపాదించారు సెంట్రల్ కి. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇటు పెద్దపల్లి టికెట్ గడ్డం వంశీకృష్ణ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ కొన్ని రోజుల క్రితమే ఇటు కాంగ్రెస్ సంబంధించి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కూడా జాయిన్ అయ్యారు. అదేవిధంగా ఇటు సుగుణ కుమారి కూడా ఆమె తీవ్ర ప్రయత్నం చేసింది టికెట్ కోసం. ఆమెకు శ్రీధర్ బాబు సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు ఏఐసిసి నుంచి కూడా ఇటు వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీకి స్పష్టమైనటువంటి అభయం ఇవ్వడంతోనే ఇక్కడ పెద్దపల్లి టికెట్ గడ్డం వంశీకృష్ణ కూడా దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. అయితే మిగతా ఇద్దరు కూడా షాక్ తగిలని చెప్పుకోవచ్చు. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత గాని అదేవిధంగా సుగుణ కుమార్ కూడా టికెట్ నిరాకరించారు. ఫైనల్ గా పెద్దపల్లి టికెట్ గడ్డం వంశీకృష్ణ కూడా వరించింది. ఇక సికింద్రాబాద్ విషయానికి వస్తే మాత్రం మొన్ననే అంటే ఒక 1 వీక్ అవుతుందంటే ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరడం జరిగింది. అయితే గతంలో ఈయన కాంగ్రెస్ లో ఉన్నారు. అయితే తర్వాత 2014లో కూడా ఆయన ఇటు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ చేయడం జరిగింది. తర్వాత 2 సార్లు కూడా ఎమ్మెల్యే కూడా గెలుపొందారు. అయితే ఆయనకు ఇటు ఏఐసిసి నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి ఎప్పటి నుంచే. కాబట్టి ఈ నేపథ్యంలోనే దాదాపుగా సికింద్రాబాద్ టికెట్ ఆయన కన్ఫర్మ్ గా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆయనకు ఢిల్లీ లెవెల్లో కూడా ఆయనకు పరిచయాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా ఆయన కాంగ్రెస్ లో పనిచేశారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం సికింద్రాబాద్ టికెట్ విషయంలో మాత్రం దాన నాగేందర్ వైపే అధిష్టానం మొగ్గు చూపిందని చెప్పుకోవచ్చు. అయితే సికింద్రాబాద్ టికెట్ ను ఇటు బొంతు రామ్మోహన్ మాజీ మేయర్ ఉన్నటువంటి బొంతు రామ్మోహన్ కూడా తీవ్ర ప్రయత్నం చేస్తారు. ఇక్కడి నుంచి టికెట్ కూడా ఆశిస్తారు. ఆయన కూడా మొన్ననే ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరడం జరిగింది. కాబట్టి ఈ టికెట్ విషయంలో మాత్రం బొంతు రామ్మోహన్ కొంచెం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ టికెట్ దాన నాగేంద్ర కన్ఫర్మ్ కావడంతో ఆయన కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరారు. కాబట్టి ఆయనకు టికెట్ దక్కడంపై కూడా ఆయన అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మల్కారి టికెట్ విషయంలో మాత్రం సునీతా మహేందర్ రెడ్డి అయితే లాస్ట్ వీక్ వరకు కూడా సునీతా మహేందర్ రెడ్డికి చేవేళ్ల ఎంపీ టికెట్ ఇస్తాం అనుకున్నారు. కానీ సడన్ గా ఇటు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ వచ్చి కాంగ్రెస్ వచ్చేయడంతో దాదాపుగా ఆ టికెట్ ఆయన కన్ఫర్మ్ అయింది. కాబట్టి ఈ విషయంలో మాత్రం కొంచెం డైలమా అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక మల్కారి టికెట్ విషయంలో మాత్రం చేవేళ్ల ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతా మహేందర్ రెడ్డికి మల్కారి టికెట్ ఇవ్వడంపై కూడా అధిష్టానం ఆలోచించింది. ఎందుకంటే చేవేలు ఇద్దాం అనుకున్నారు. కానీ సడన్ గా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి రావడంతో ఆయనకు చేవేల టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత ఇటు సునీతా మహేందర్ రెడ్డి ప్లేస్ కూడా మల్కాజ్గిరి మార్చారు. అయితే ఇక్కడ మల్కాజ్గిరి విషయంలో మాత్రం కూడా ఇద్దరు పోటీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒకటి హీరో అల్లు అర్జున్ మామ కంజల చంద్రశేఖర్ రెడ్డి కూడా మల్కాజ్గిరి టికెట్ ఆశించారు. కాబట్టి చివరి నిమిషంలో మాత్రం ఇక్కడ మల్కాజ్గిరి టికెట్ సునీతా మహేందర్ రెడ్డికి దక్కిందని చెప్పుకోవచ్చు. ఇక నాగర్కర్నూలు విషయంలో మాత్రం పెద్ద హైడ్రామానే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ అలంపూర్ మాజీ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి సంపత్ కుమార్ కూడా తీవ్ర ప్రయత్నం చేశారు. చాలా సార్లు కూడా ఇటు మల్లు రవి కూడా ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మల్లు రవి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి మల్లు బట్టి విక్రమార్క ఆల్రెడీ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఇప్పుడు 2వ టికెట్ ఇవ్వడం జరిగింది.